హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనమైతే వెళ్తున్నాము, లంబసింగి వెళ్తున్నాం అనమాట. సో ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దానికైతే వెళ్తున్నాము, వెళ్ళాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లంబసింగి వెళ్ళే రూట్కి అయితే తిరుగుతున్నాము. సో అదైతే నర్సీపట్నం రోడ్ అనమాట. ఇప్పుడైతే మనం నర్సీపట్నం రోడ్ వైపు తిరిగేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మనకి. మళ్ళీ అక్కడ ఇంకో కట్ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ కట్ తీసుకుంటే ఇంకొక 25 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు నర్సీపట్నం అయితే వెళ్తున్నాం అనమాట. సో నర్సీపట్నం మీదుగా మనం లంబసింగి వెళ్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా కాలేజ్ డేస్లో ఉన్న నాకు మెమరీస్. సో నాకైతే ఎప్పుడైనా మూడు బాగోపోయినా, బోర్ కొట్టినా కానీ, సో నైట్ బ్యాగ్ పెట్టేసుకుని స్వెటర్ వేసేసుకుని నేనైతే 12కి ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతాను. సో జర్నీ అయితే మాత్రము ఒక 3 అవర్స్ ఉంటుందన్నమాట. ఈజీగా రఫ్లీ 3 అవర్స్ ఉంటుంది. సో నేను లంబసింగి వెళ్ళేసరికి మార్నింగ్ 4 అలా అయితే అయిపోద్ది అనమాట. బట్ రైడ్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్. అప్పట్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే వచ్చామండి. ఇదిగోండి, ఈ బ్రిడ్జ్ అయితే మాత్రము నాకు ఒక మెమరబుల్ మూమెంట్. ఒకప్పుడైతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటేటప్పుడు అయితే మాత్రము కొన్ని వేరియేషన్స్ ఉండేవి అనమాట. సో డార్క్గా ఉండేది. స్టార్టింగ్ చూసిన సిగ్నల్ లైట్ ఒకటే కనిపించేది అనమాట. సో అది చూసుకుని నేనైతే కంట్రోల్లోకి వచ్చేవాడిని బండి. బట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే మాత్రం కాలేజ్ డేస్లో ఇదే బెస్ట్ మెమరీ అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు నేనైతే లంబసింగికి వచ్చేవాడిని. మార్నింగ్ మళ్ళీ 10 కల్లా కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. ఫ్రెండ్స్, ఇదిగోండి, నేను చెప్పాను కదా, మనమైతే ఇప్పుడు నర్సీపట్నం వచ్చేసాము. సో నర్సీపట్నం నుంచి ఇలా రైట్ టర్న్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా లంబసింగ్ అనమాట. సో మన నెక్స్ట్ ఇక డెస్టినేషన్ వచ్చేసి లంబసింగ్ అనమాట. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ బ్రెడ్ జామ్ అయితే నేను కొనుక్కున్నాను. సో మనమైతే ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కబోతున్నాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, మనమైతే ఘాట్ రోడ్ అయితే ఎక్కేస్తాం అనమాట. కానీ ఘాట్ రోడ్ అయితే మాత్రం చాలా నేరోగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో నైట్ రైడ్ చేసేవాళ్ళు జాగ్రత్త అయితే పాటించండి. సో ఓవర్ స్పీడ్ అయితే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఫ్రెండ్స్, ఇదిగోండి, మనమైతే లంబసింగ్ అయితే వచ్చేసాము. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే స్టాప్ చేయట్లేదు, ఎందుకంటే టైం మనకంత లేదు. సో వ్యూ పాయింట్ మిస్ అయిపోతాం. ఇదిగోండి, ఇది లంబసింగి జంక్షన్ ఏరియా అనమాట. చాలా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాము. ఓ మై గాడ్, చూసారా, ఫాగ్ అయితే ఫుల్ కమ్మేసేసింది. చాలా చాలా ఫాగ్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ప్రతిసారి వచ్చినప్పుడు నేనైతే ఇంత ఫాగ్ అయితే ఎప్పుడు చూడలేదు. ఒక 2 టైమ్స్ ఏమో చూసుంటాను నేను. బట్ ఈసారి అయితే మాత్రం బాగా మంచు, చలి బాగా ఎక్కువగా ఉంది. నాకైతే చేతులు అయితే తిమ్ముళ్ళు కూడా ఎక్కేసినాయి ఫ్రెండ్స్ జర్నీ మొత్తంలో. సో నర్సీపట్నం నుంచి ఎప్పుడైతే నేను ఘాట్ రోడ్ ఎక్కానో అప్పటి నుంచి నాకు చేతులు అయితే బాగా నంబైపోయినాయి అండ్ టైట్ కూడా అయిపోయినాయి అనమాట. గైస్, మనమైతే జీప్ అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి 100 రూపీస్ ఉంటుందన్నమాట పర్ పర్సన్. సో 8 మెంబర్స్ ఎక్కితే కానీ మన వాళ్ళు తీసుకెళ్ళరు. సో నేనైతే జీప్ ఎక్కేసి రెడీగా కూర్చున్నాను. క్లైమేట్ చూసారు ఎలా ఉందో. బాబోయ్, ఇదైతే మాత్రం గతుకుల్లో మొత్తం మామూలుగా లేదు. అడవుల్లో వెళ్తున్నట్టుంది ఫ్రెండ్స్ నాకైతే మాత్రము. ఫ్రెండ్స్, ఇదిగోండి, టికెట్ రేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. టికెట్ రేట్స్ 20 రూపీస్ అనమాట.